హాయ్ హలో అండి. సేలం తమిళనాడులో ఉన్న సేలం దగ్గర ఎర్కాడ్ అనేది ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అండి. అక్కడ మనకి నేచర్ అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వారు చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఎన్నో వ్యూస్ అనేవి కనిపిస్తాయి. లేడీస్ సీట్, జెంట్స్ సీట్ అని చెప్పి నేను ఆ నేచర్ని, ఆ వ్యూస్ని నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఇక్కడ మాత్రం మనం స్కై పార్క్ గురించి ఎక్స్ప్లోర్ చేయబోతూ ఉన్నాం. ఈ స్కై పార్క్లో ద మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఈ స్కై వాక్ అన్నమాట, గ్లాస్ బ్రిడ్జ్ పైన. ఇది తమిళనాడులోనే ఉంది కాబట్టి బెంగళూరుకి అక్కడ కూడా దగ్గర. సో ఈ స్కై పార్క్లో ఇదే మెయిన్ అట్రాక్షన్. కానీ దీంతో పాటు 30+ యాక్టివిటీస్ కూడా మీకు అడ్వెంచర్ యాక్టివిటీస్ అనేవి ఈ స్కై పార్క్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిపి మీకు 1000 రూపీస్, అంటే ఈ 1000 రూపీస్లోనే మీకు ఆ స్కై వాక్ కూడా ఇంక్లూడెడ్. కానీ మీరు ఇలా నడిచి వెళ్ళగలరు, చిన్నగా ట్రెక్కింగ్ చేసినట్లుంటుంది అంటే నడిచి వెళ్ళండి. లేదంటే ఆ పైన కనిపిస్తుంది కదా, ఆ పైన అది రోప్ రైడర్ అనమాట. దానికైతే మీరు ఎక్స్ట్రా 200 పే చేయవలసి ఉంటుంది. సో ఈ రోప్ రైడర్కి అది వద్దు అంటే మనం నడిచి వెళ్ళచ్చు. ఫస్ట్ స్కై వాక్ అయిపోయి చేసుకున్న తర్వాత అడ్వెంచర్ యాక్టివిటీస్లో ఫస్ట్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఇలా సైక్లింగ్ ఇది కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే స్కై వాక్ కానీ ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ వాన వస్తే, వర్షం వస్తే మీకు అలో చేయరనమాట. మనీ కూడా నాన్ రీఫండబుల్ కాబట్టి మళ్ళీ మీకు వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ స్కై పార్క్లోకి ఎంటర్ అవ్వగానే స్కై వాక్ని ఫస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఈ యాక్టివిటీస్ అన్నీ అవుట్డోర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకోండి. ఈ యాక్టివిటీస్ ఏమో ఈజీగా ఉంటాయి అనుకొని దిగాను. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రోప్ యాక్టివిటీస్లో వెనక్కి వెళ్ళలేను, తర్వాత ముందుకి వెళ్ళలేను అనమాట. అలాంటి పరిస్థితి ఏర్పడింది. సో అతి కష్టం మీద అది కంప్లీట్ చేసి ఇది ఈజీగా ఉందిలే అనుకొని ముందుకు వెళ్తే మళ్ళీ ఇంకా కష్టం వచ్చింది. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే పొయ్యి మీద నుంచి పెనం మీద పడినట్లు అంటారు కదా, అలా అయిపోయింది. కానీ మనం ఒకటి నేర్చుకోవచ్చు దీని నుంచి. ఏంటి అంటే మన లైఫ్లో కూడా మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే మధ్యలో క్విట్ అనేది చేయకోకుండా, ఇలా కష్టం అనిపించినా, భయం అనిపించినా ఏది క్విట్ చేయకుండా అలానే ముందుకు వెళితే తప్పక మనకు కావాల్సింది అంటే మన గోల్ రీచ్ అవుతాము అన్నదైతే నేర్చుకున్నాను. కానీ ఇదైతే ఇంకా చాలా కష్టం ఈ యాక్టివిటీ. సో ఇదే లాస్ట్ యాక్టివిటీ, బట్ వెరీ డిఫికల్ట్ అనుకుంటా ఇది. నాకైతే అనిపించింది, మీకు ఈజీ అయి ఉండొచ్చు, నాకైతే చాలా కష్టంగా అనిపించింది. సో అలానే ముందుకనేది వెళ్ళాను. సో మీకు చెప్పడం ఏంటంటే ఫస్ట్ మాత్రం స్కై వాక్ కంప్లీట్ చేసుకోండి, ఆ తర్వాత ఈ యాక్టివిటీస్ని కంప్లీట్ చేసుకోండి, తర్వాత ఇండోర్ యాక్టివిటీస్కి వెళ్ళండి. ఎలాగో కంప్లీట్ అయితే చేసేసాను అనమాట. తర్వాత మీకు థర్డ్ వన్ కూడా మీరు ఈ ఎగ్జాటిక్ బర్డ్స్ ఏరియా ఇక్కడికి వెళ్ళండి. ఎందుకంటే వాన వస్తే కూడా బర్డ్స్ అనేవి మీ దగ్గరికి రాకపోవచ్చు. ఇక్కడ చాలా సూపర్గా ఉంది ఈ ప్లేస్. మనం జస్ట్ పిండిని చేతిలో పట్టుకున్నామనుకోండి, దాన్ని అవి మన పైనకి వచ్చి ఇలా కూర్చుంటాయి అన్నమాట. సో చాలా బాగా అనిపించింది. బర్డ్స్ అలా దగ్గరగా పట్టుకోవడం కానీ అది ఎప్పుడు ఎక్కువగా చేయలేదు, ఇక్కడే అనమాట చేశాను. లవ్ బర్డ్స్ దట్టు ఇవి. ఓకేనా, లవ్ బర్డ్స్ ఉన్నాయి, మెకాప్ అని చెప్పి ఎగ్జాటిక్ బర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా మన పైన కూర్చుంటాయి అన్నమాట. మనం ఏమంటే కొద్దిగా భయపడుకోకుండా దాన్ని చేతికి తీసుకోవచ్చు. ఇవైతే చిన్నగా ఉన్నాయి, కానీ ఒక పెద్ద బర్డ్ ఉంది, చూస్తాను నెక్స్ట్. అది కొద్దిగా భయం అనిపించింది కానీ చాలా బాగుంది. యాక్చువల్గా ఈ ఎర్కాడ్లోనే ఇదే పెద్ద బర్డ్. ఎర్కాడ్లోనే పీకో పార్క్ అని కూడా ఉంది, అది ఓన్లీ బర్డ్స్ పార్క్ అనమాట. నాకైతే మనకు బడ్జెట్లో అంతా నచ్చింది. స్కేరీ హౌస్ అనమాట. స్కేరీ హౌస్ లోపల ఇంకా బర్డ్స్ అది స్కేరీ నెల్లుమా నేను ఏంటో చూస్తే ఏదో లైఫ్ ఫ్యూజన్ టన్నల్
ఇంట్రెస్ట్ ఉండదో, ఇది చూసారు కదా, ఇదైతే రేడియం అన్నమాట. రేడియం లైట్స్లో అలా దయ్యంలాగా కనిపిస్తాం మనము. ఆ తర్వాత నైట్ అనేది ఇంకా బాగా ఉంటుంది వేరే ప్లేసెస్లో అక్కడంతా. ఇది మార్నింగ్ పార్క్ అనమాట. నైట్ పార్క్కి మీరు మళ్ళీ సపరేట్గా మనీ అనేది పే చేయాలి. ఈ స్కై పార్క్లోనే మనకి ఈ 360 కెమెరా, ఈ విఆర్ గేమ్స్, ఇంకా ఈ అక్వేరియం అనమాట, ఇటర్నల్ లాగా ఉండే అక్వేరియం, ఇది అంతా కూడా మనం 1000 రూపీస్లోనే వస్తుంది. కాకపోతే నాకు ఒక్కటి ఏమనిపించిందంటే, ఎవరైతే ఆ రోప్ యాక్టివిటీస్, సైక్లింగ్, సర్ఫింగ్ ఇవన్నీ చేయరో వాళ్ళు కూడా స్కై పార్క్లోకి, ఆ స్కై వాక్కి ఎంటర్ అవ్వాలి అంటే మొత్తం 1000 పే చేయాల్సిందే. అదొక్కటి నాకు నచ్చలేదు. యాక్టివిటీస్ పాల్గొనని వారికి కన్సెషన్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. కానీ మనం పాపీ హిల్స్ అని అడ్వెంచర్ పార్క్ కూడా ఉంది అన్నమాట. సో ఆ పాపీ హిల్స్లో అది అడ్వెంచర్ పార్క్ అయినా, పీకు పార్క్ అయినా, అవి రెండు కలిపి ఇక్కడ ఉన్నట్లు అనిపించింది నాకు స్కై పార్క్లో. ఇదంతా నైట్కి అనమాట. మేము నైట్ అయితే స్టే చేయలేదు, మాకు టైం అయిపోయింది, తెలియదు కాబట్టి అందుకే వీడియో చేసి మీకు కూడా చెప్తున్నాను. ఇది 5:30 తర్వాత ఉంటుంది, అంతా నైట్. ఇక్కడ కూడా అంతా లైట్స్ అనేవి వస్తాయన్నమాట. ఎన్చాంటెడ్ ఫారెస్ట్ అవన్నీ మీరు నైట్ చూసుకోవచ్చు. ఇంకా ఫొటోస్ కూడా మంచి మంచి ప్లేసెస్ అనేవి ఉన్నాయి. ఎవరైతే యాక్టివిటీస్ చేయరో వారు వచ్చి ఇలా లోపలైతే కూర్చోవచ్చు, కానీ 1000 అయితే ఖచ్చితంగా పే చేయాలి అనమాట. సో అదండి స్కై పార్క్ గురించి. దట్ మార్నింగ్ అంటే మీకు 9:30 to 5:30 ఉంటుంది. అదే నైట్ పార్క్ అయితే మీకు 6:30 నుంచి 10 వరకు ఉంటుంది అనమాట. ఇక ప్రైజెస్ ఎలా ఉంటుంది ఆ నైట్ పార్క్కి అనేది నేను లాస్ట్లో మీకు పెట్టాను, చూడొచ్చు. సో ఇంకో వీడియోలో నేను నేచర్ యొక్క వ్యూస్, అంటే ఆ లేడీ సీట్, జెంట్స్ సీట్ ఎర్కార్డ్లో ఉన్నది అది చూపిస్తాను. సో స్కై పార్క్ అయితే ఐ లవ్ స్కై పార్క్. సో 1000 రూపీస్ ఇవన్నీ యాక్టివిటీస్. నైట్ పార్క్ చెప్పాను కదా, అది డిఫరెంట్. రోప్ రైడర్ కూడా డిఫరెంట్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. మీరు చిన్నగా ట్రెక్కింగ్ చేయొచ్చు. బాయ్ ఫ్రెండ్స్.